మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావైలో 9వ పాశురం అయిపోయింది. ఈరోజు మనకు 10వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ విశేషాలు తెలుసుకుందాం. నోతుచ్చువర్కం పూగిన్ రమ్మనాయ్ மாத்தமுந்தாரோ வாசல் திருவாதார் நாத்தத்துள்ளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணனுன் தோத்தும் உனக்கே பெருந்துயில் தாம் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய அருங்களமே தேத்தமாய் வந்து తిరవేలోరంబావాయ్. దీంట్లో ఈరోజు మేల్కొల్పే గోపికనట కృష్ణుని పక్క ఇంట్లో ఉంటుందట, పొరుగింట్లో ఉండే గోపికను మేల్కొల్పుతున్నారు. ఆమె ఎటువంటిది అంటే ఆమె ఏం ప్రయత్నం చేయదు, కృష్ణుడే నా దగ్గరికి వస్తాడు అని విశ్వాసం కలిగి ఆమె ఏమి చేయకుండా చక్కగా నిద్రపోతుందట. అయితే కృష్ణుడు కూడా ఈమె కోసము వ్రతం చేస్తూ ఉన్నాడట వాళ్ళ ఇంట్లో, ఈమెనేమో ఇక్కడ వ్రతం చేస్తుందట. అయితే ఈ గోపికలేమో వచ్చి ఇప్పుడు ఈమెను మేల్కొల్పుతూ ఉన్నారు. అయితే కొంచెం చనువు ఎక్కువైపోయింది కదా, అందుకని ఇప్పుడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు కదా కొంతమంది, ఇక చెప్పినవులే అదిలే ఇదిలే అని. అట్లా ఇందులో సంభాషిస్తూ ఉన్నారు వీళ్ళు. ఏమంటున్నారంటే ఈనాటి గోపికను మేల్కొల్పుతూ, ఏమమ్మా మాకంటే ముందే నోచి స్వర్గాన్ని ప్రవేశించినవా ఏంటిది? పోనీలే, వాకిలి తెరవకపోతే పోయినావు కానీ ఒక మాట అయినా చెప్పరాదు అంటున్నారు. అని ఇంకేమంటున్నారు, పరిమళిస్తుంది, తులసి పరిమళం వస్తుంది, కిరీటధారి నారాయణుడు మాచే కీర్తింపబడ్డాడు, మాకు పరాను ఇస్తా అన్నాడు. మరి ఆ పుణ్యమూర్తిచే మృత్యువు నోటిలోకి తోయబడిన కుంభకర్ణుడు ఉన్నాడు కదా, రామావతారంలో కుంభకర్ణుడిని సంహరించిండు కదా. అయితే ఆయన ముందే నిద్రలో ఉండే కదా, మరి ఆయనతోనేమన్నా నువ్వు పందెం వేసుకున్నావా? ఇంత మొద్దు నిద్ర ఏంటిదమ్మా? ఆయన పోతూ పోతూ నీకేమన్నా నిద్ర ఇచ్చిపోయిండా ఏంటిది అని, మాకు అలంకారం నువ్వు మా ముందు ఉంటేనే కదా మేము వెళ్ళగలము. ఇకనైనా నిద్ర లేచి తేరుకొని వచ్చి తలుపు తెరువు, మాతో మాట్లాడు, ఈ వ్రతంలో అన్వయించుకో రా అని పిలిచేస్తున్నారు, గబగబా అనేస్తున్నారు అన్నమాట. అయితే వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది, లోపల కృష్ణుడు ఉన్నాడా ఏంటిది అని అడిగిండు. అంటే మరి లోపల కృష్ణుడు ఉన్నాడా అని మీకు ఎట్లా తెలిసిందమ్మా? కృష్ణుడేమన్నా మీకు కనబడుతున్నాడా అంటుంది లోపల గోపిక. అంటే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఆయన మాకు కనబడడానికి నీ తలుపే అడ్డం ఉన్నది, మాకెట్లా కనబడతాడు? అయినా మాకు తెలుస్తున్నదిలే కృష్ణుడు ఉన్నట్టు, ఎందుకంటే తులసి సువాసనలు వస్తున్నాయి కదా, అందుకని కృష్ణుడు ఉన్నాడని మాకు తెలిసింది అంటున్నారు. అయితే ఆయన మా ఇంట్లోకి ఎలా వస్తాడు? తలుపులు వేసి ఉన్నాయి, మీకు రావచ్చిందా? అట్లనే మరి ఆయన మాత్రం ఎట్లా వస్తాడు అని ఈమె అడుగుతుంది లోపల గోపిక. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, నారాయణుడు కదా, ఆయన లోపల ఉంటాడు, బయట ఉంటాడు, అంతటా ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, అంతటా ఉండే అతను ఆయన సులభుడు. మరి ఆయన వద్దకు వెళ్ళి మనం ఏదన్నా అడగాల్సిన పని లేదు, మనం పోయి నువ్వు బాగుండాలి అంటే చాలు, మనకు కావలసినవన్నీ తనే ఇచ్చేస్తాడు, అటువంటి స్వామి ఆయన. అయితే ఆయనే మన నోము ఫలం కూడా, కాబట్టి నువ్వు రా బయటకు అని పిలిచిండ్రు అనమాట. ఆమెను పిలిస్తే ఇంకా తప్పదు కాబట్టి వచ్చేసింది గోపిక. అయితే ఇట్లా ఉండే అతను ఎవరు? ఆళ్వార్లలో అంటే నమ్మాళ్ళవాళ్ళు కూడా దేవుడి దగ్గరికి నమ్మాళ్ళవారు పోలే,
నమ్మాళ్ళవారి దగ్గరికే దేవుడు వచ్చి జ్ఞానం ఇచ్చిండు. ఎట్లా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన ఈ కలియుగ ప్రారంభంలో 43 రోజులు అయినాక ఆయన జన్మించిండు. ఎక్కడ అంటే కుర్కాపురిలో. అయితే ఈయన తల్లిదండ్రులకు బాగా బాధ. ఎందుకు అంటే ఈయన జన్మించిండు, లేక సంతానం కలిగిందంటేనా పాలు తాగట్లేదు, ఏడవట్లేదు, కళ్ళు తెరవట్లేదు, ఏం లేదు, అట్లనే ఉన్నాడు. వరప్రసాది అనుకుంటే 1 రోజు 2 రోజులు అసలు ఆయన తెరవడమే లేదు. ఏం చేయాలి నేను అని అప్పుడు బాధతోని వాళ్ళు ఏం చేసిండట, ఆ ఊర్లో ఉన్న దేవాలయం ఉంటుంది కదా, ఆ ఆలయంలో తీసుకుపోయి దేవుడి ముందు పడుకోబెట్టిండ్రట. ఇంకేం చేస్తారండి, ఆ రోజుల్లో ఏమున్నాయి, డాక్టర్లు బోర్డు అట్లా ఏముండదు కదా. అయితే అక్కడికి పోయినరు. పోగానే ఈయనను ఆ మండపం మీద పడుకోబెట్టంగానే కథం కళ్ళు తెరిచిండ్రట. పాక్కుంటూ మా ప్రాంగణంలో ఉన్న ఒక చింత చెట్టు ఉందట, ఆ చింత చెట్టు త్వరలోకి పాక్కుంటూ పోయినరట. అందులో కూర్చున్నారట, పద్మాసనం వేసుకొని చిన్ముద్ర పెట్టేసి, యోగ ముద్ర, జ్ఞానముద్ర అంటారు కదా, అది పెట్టేసి కూర్చున్నారట. అట్లా కూర్చున్న మనిషి 16 సంవత్సరాల వరకు కదలకుండా అట్లనే కూర్చున్నారు. ఆయనకు అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా అంటే అన్నీ కూడా అది భగవన్ నామమే. ఇక ఆయనకు అన్నం బదులు భగవన్ నామమే, నీళ్ళ బదులు భగవన్ నామమే, అన్నీ ఇక ఏది లేదు, అట్లనే ఉన్నారట. అయితే ఈ వింత ఇదంతా విన్నారు. విని అందరూ వచ్చి చూడడం. అట్లనే ఈయన ధారక పోషక భోగ్యాలన్నీ భగవన్నామము, ఎట్లా ఉంటున్నాడు ఈ పిల్లడు అని అందరు ఆశ్చర్యపోతూ ఉంటే, మాకు దివ్య దేశాలు ఉంటాయి కదండి మనకు వైష్ణవులకి. ఆ దివ్య దేశాలలో అన్ని పెరమాళ్ళు ఉంటారు. ఆ అర్చామూర్తులు అందరూ వచ్చిండ్రట వీరిని సేవించుకోవడానికి. వచ్చి అప్పుడు పరభక్తి పరజ్ఞానము అన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చారట. అంటే మరి ఇప్పుడు ఈ గోపిక కూడా అంతే కదా, కృష్ణుడే నా కోసం వస్తాడనే విశ్వాసం కలిగి ఉన్నది. అట్లనే వీరు దేవుడే నా దగ్గరకు వస్తాడని విశ్వాసంతో సిద్ధోపాయ నిష్టతో ఉన్నారు, ఎక్కడికి గదలకుండా. వచ్చిండ్రా లేదా అంటే మనకు విశ్వాసం అనేది ముఖ్యం. అట్లా విశ్వాసం ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్పుడు వీరికి దర్శనం ఇచ్చి అర్చామూర్తులందరినీ అప్పుడు కళ్ళు తెరిచి స్తుతించిండ్రు. ఇక ఆయనకు ఎట్లుంటుందండి, భగవంతుడు గంతమంది కనబడితే ఒక్కళ్ళు కనబడు కాదు, కనీసం మనం ఏదో గింత పువ్వు పడింది అదైందంటేనే ఎంతో సంతోషపడతాం. అట్లాంటిది ప్రత్యక్ష సమానంగా అనుభవించిండ్రు వాళ్ళను. చూసి ఆ దివ్య అనుభవంలో ఆయనకి ప్రవాహంగా వచ్చేసిందట వాగ్రూపం. ఇక ఎందుకంటే జ్ఞానం ఇచ్చిండ్రు కదా. అప్పుడు 4 దివ్య ప్రబంధాలు ఉన్నాయి కదా మనకు తిరువైమొళి, అన్ని పాశురాలను చదివారట చక్కగా. అయితే అవన్నీ ఎంత గొప్పవి అంటే చక్కగా అవి వేద సారాన్ని మొత్తము వాటిల్లో ఇమిడిచి వారు పాటలు పాడిండ్రనమాట. అదే పాశురాలు. అటువంటి గొప్పవారి గురించి ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం. ఈ గోపిక కూడా అట్లనే కృష్ణుడే వస్తాడు నా కోసమని విశ్వాసం కలిగి ఉన్నది. మరి వీరే శటకోపులు అనే పేరు కూడా ఉన్నదండి వీరికి. ఎందుకంటే మనం దేవాలయానికి వెళ్తే మనకు తీర్థం ఇచ్చిన తర్వాత శటకోపం నెత్తి మీద పెడతారు, పాదాలు. ఆ పైన ఉన్నాయి దేవుడి పాదాలు ఉంటాయి. ఆ శటారి అన్నది ఏంటిదంటే నమ్మాళ్ళవార్లు అనమాట. నమ్మాళ్ళవార్లకు వీరు పాదాలను అందించారనమాట. అట్లా మనకు ఆ నమ్మాళ్ళవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఈ రోజంతా మనము నమ్మాళ్ళవార్లను స్మరించుకోవాలి, మరి ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించుకోవాలి. ఇది ఇక గోదా గోపిక, ఆ గోపికను కూడా కలుపుకొని మళ్ళీ వీళ్ళందరూ బయలుదేరింది ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో గోపికను మేల్కొల్పడానికి. ఇదండి మరి మనం అందరం కూడా అటువంటి భక్తి విశ్వాసం కలిగి ఉండాలి. భగవంతుడు అంటే విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏది చేసినా కూడా మనకు ఫలితం ఇస్తుంది.
మనము మన వెంట ఉన్నాడు భక్తుడు, భగవంతుడు మనను రక్షిస్తున్నాడు, రక్షిస్తాడు, మనం భగవంతుడికి చెందిన వాళ్ళము అనే భావన కలిగి ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, మన వెంటే ఉంటాడు, మనను రక్షిస్తూ ఉంటాడు. ఆ విశ్వాసం అనేది మనం ఉంచుకోవాలని గోదాదేవి తెలియజేస్తుంది. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాన్ సజని గళితం యావలాత్ కుంతభుంక్తే గోదా తస్సై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం, ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.